పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు దండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వానికి ఖండన విధించబడియే ఉన్నది. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమును అతడు విశ్వాసముంచలేదు. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ కూడా దైవార్చన సంవత్సరంలోనే అత్యంత ప్రధానమైనటువంటి పండగ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా కథోలికులముగా మన ప్రార్థనలన్నీ కూడా పితా పుత్ర పవిత్రాత్మ నామములో ప్రారంభం చేసుకుంటాం. దీనినే మనం సిలువ గుర్తు అంటాం. ఈ పితా పుత్ర పవిత్రాత్మ నామం అనే సిలువ గుర్తుని మనం అర్థం చేసుకోవటానికి కొంతవరకు ప్రయత్నం చేయగలిగితే, కొంతవరకు ఒక స్థాయికి చేరుకోగలిగితే ఈ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని అర్థం చేసుకోవటం సులభమవుతుంది. దానిని బట్టి నేను త్రియేక సర్వేశ్వరుని అర్థం చేసుకోవటం మన మానవ మేధస్సుతో చాలా సులభమని మాత్రం అనడం లేదు, చాలా క్లిష్టమైనటువంటిదే. పునీత అగుస్తీను గారు ఏమన్నారంటే, ప్రియులారా, ఇఫ్ గాడ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ హ్యూమన్ మైండ్, he can no more be God. If God can be understood with human mind, he can no more be God. మన మానవ మేధస్సుతో, మన మనిషి యొక్క మస్తిష్కము ద్వారా జ్ఞానముతోటి దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే పూర్తిగా ఆయన దేవుడు ఎలా అవుతాడు? మానవుని యొక్క జ్ఞానానికి కూడా దేవుడు అతీతుడు కాబట్టి ఆయన దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా అంటారు పునీత అగుస్తీను గారు. క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ జీవితం, క్రైస్తవ ప్రార్థనలన్నీ కూడా పితాపుత్ర పవిత్రాత్మ నామములో ప్రారంభము కావటం మాత్రమే కాక క్రైస్తవునిక జీవితం అడుగడుగునా కూడా, ప్రతి పని కూడా ఈ త్రియేక సర్వేశ్వరుని నామములో ప్రారంభమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్రిత్వం మనకేమి నేర్పిస్తుంది? ప్రథమంగా సహవాసాన్ని నేర్పిస్తుంది, సఖ్యతను నేర్పిస్తుంది, ఐక్యతను నేర్పిస్తూ ఉంది. విభజన, వ్యతిరేకత కాదండి. ముగ్గురు కూడా జ్ఞానములోను, శక్తిలోను, బలములోను అన్నిటిలో సరిసమానులు. ఒకే దేవుడు కానీ త్రిత్వంతుడై ఉన్నాడు. ముగ్గురు రూపములో ముగ్గురు వ్యక్తులుగా మనకి తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇది ఈ త్రియేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవ పరమార్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, వేరువేరు దేవుళ్ళు కాదు. ఒకే దేవుడు, తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్మ మనతో సహవాసం ఉండేటువంటి వాడు, మనల్ని బలపరచి ప్రోత్సహించి నడిపించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. తనను తాను ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకుంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సత్యం అనేటువంటిది ఒంటరిది కాదు, అది ఎప్పుడు సహవాసం అన్యోన్యతతోటి ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్రిత్వం మనం అర్థం చేసుకోకపోవచ్చు, మానవ మేధస్సుతో త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మన జీవితంలో ఆ త్రిత్వాన్ని మనం అనుభవిస్తాం.
వి ఎక్స్పీరియన్స్. ఒక రోజున ఒక పిల్లవాడు తల్లిని అడిగాడు, అమ్మా, దేవుడు చాలా పెద్దవాడంటగా, చాలా గొప్పవాడంట కదా, మరి మనం ఎందుకు అర్థం చేసుకోలేము అంత గొప్ప దేవుణ్ణి? పెద్దగా ఉంటే ఇంకా ఈజీ కదా అర్థం చేసుకోవటం అన్నాడు. అప్పుడే కిటికీలో నుంచి భానుని యొక్క కిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు ఇంటి లోపల పడుతున్నాయి. తల్లి పిల్లవాడిని, నువ్వు డైరెక్ట్గా ఆ సూర్యుడి కళ్ళు చూడగలవా నాయనా అన్నది. ఆడు చూసి, అమ్మో లేదమ్మా చూడలేనమ్మా అన్నాడు. మరి అక్కడ సూర్యుడు ఉన్నాడా అన్నది. ఉన్నాడమ్మా అన్నది. మరి ఎలా చెప్పగలవు అంటే, ఆ వెలుగు, ఆ వెచ్చదనం, ఆ సూర్యుని యొక్క వెలుగు నాకు వెలుతురునిస్తుంది, ఆ సూర్యుని యొక్క వెచ్చదనం నేను ఫీల్ అవుతున్నాను. ఆ సూర్యుడు జీవాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని పోస్తాడు తన వెలుగుతో మనందరికీ కూడా అని ఆ పిల్లవాడు చెప్పాడు. దేవుడు కూడా అంతే నాయన. ఆ దేవుణ్ణి మనం డైరెక్ట్గా అర్థం చేసుకోలేం, తెలుసుకోలేం, కానీ ఆ త్రిత్వాన్ని మనం అనుభవిస్తామని చెప్పారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి త్రిత్వాన్ని పలుమార్లు చాలా స్పష్టంగా చూపిస్తుంది, మన కళ్ళకు కనబడేటట్లుగా చూపిస్తుంది. మీకు కొన్ని ఉదాహరణలు మాత్రమే మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ తీసుకొని చూడటానికి ప్రయత్నం చేయండి. బైబిలులో త్రియేక సర్వేశ్వరుడు తనను తాను బయలుపరుచుకున్నటువంటి ఆ సందర్భాలు మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు ప్రభువు జ్ఞానస్నానాన్ని పొందటానికి బాప్తిస్మ యోహాను చేత యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. అక్కడ జరిగినటువంటి సందర్భం ఇది. ఏం జరుగుతుందో ఆలకించుదాం. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చాను. అప్పుడు అదిగో ఆకాశము తెరువపడగా దేవుని ఆత్మ పావుర రూపమున తనపై దిగి వచ్చెను. అప్పుడు ఆకాశము నుండి ఒక వాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించను. జాగ్రత్తగా ఆలకించండి. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెలుపలకు వచ్చను. బాప్తిస్మాన్ని పొందేది ఎవరు? పుత్రుడైన సర్వేశ్వరుడైనటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు బాప్తిస్మాన్ని పొందుతున్నాడు. అప్పుడు అదిగో ఆకాశము తెరువపడగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పావుర రూపముపై తనపైకి దిగి వచ్చను. ఎవరు దిగి వస్తున్నారు పావుర రూపములో? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ఆనందించుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నాడు? తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నుండి మాట్లాడింది తండ్రి దేవుడైతే, బాప్తిస్మ యోహాను దగ్గర యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని స్వీకరించింది పుత్రుడైన సర్వేశ్వరుడైతే, పావుర రూపములో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు యేసయ్య మీదకి దిగి వచ్చాడు. చాలా స్పష్టంగా వివరంగా త్రియేక సర్వేశ్వరుని గురించి మనకి బైబిలు బోధిస్తుంది. మరొక ఉదాహరణ మీ అందరి ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు చదువుకుందాం. అన్ని చదవాల్సిన అవసరం లేదు, వివరిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు. సందర్భం ఏంటి? దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి శుభవర్తమానాన్ని, మంగళవార్తని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఆ వర్తమానాన్ని ఎవరి దగ్గర నుంచి తెచ్చాడు? దేవదూత తండ్రి అయిన సర్వేశ్వరు నుండి. దేవుడు నీతో ఉన్నాడు. ఏమన్నాడు? అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, పరలోక తండ్రి దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పారు. వచ్చి సందేశం ఏమిటి? దేవుని కుమారుడు ఇప్పుడు ఎవరండి?
తండ్రి దేవుని కుమారుడు నీ గర్భములో ఈ లోకములో జన్మించబోతున్నాడు. పుత్రుడైన సర్వేశ్వరుడు నీ గర్భములో జన్మించబోతున్నాడు. తండ్రి దేవుడు నన్ను ఈ మాట చెప్పమని పంపించాడు. చివరికి ఏమన్నాడు? అయ్యా, ఇది ఎలా సాధ్యమవుతుందని మరియ తల్లి అడిగితే సన్మనస్కుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు నీపైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందువలన పుట్టబోయే ఆ శిశువును దేవుని కుమారుడని పిలువబడును. దేవదూతను పంపించింది వర్తమానముతో తండ్రి అయిన సర్వేశ్వరుడు. మరియ గర్భములో పుట్టబోయేది పుత్రుడైన సర్వేశ్వరుడు. ఎవరి శక్తితో? పరిశుద్ధాత్మ శక్తితో జన్మించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు మాత్రమే మీ ముందుంచుతున్నాను. ఎందుకని అంటే దేవుడు తనను తాను త్రియేక సర్వేశ్వరునిగా బయలుపరచుకున్నాడు, వ్యక్తపరచుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మనందరము కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకని పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరుని మహోత్సవం పెంతుకొస్తు పండగ ఆదివారం తర్వాత వస్తుంది అంటే, ప్రియులారా, అనాది కాలం నుండి దేవుడు తనను తాను తండ్రిగా పాత నిబంధనలో బయలుపరచుకున్నాడు. ఎక్కువగా క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో తనను తాను కుమారునిగా బయలుపరచుకున్నాడు, ఎక్కువగా అర్థమయ్యే రీతిలో. చివరిగా పెంతుకోస్తు పండగ నాడు ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అగ్నినాళికల రూపంలో అక్కడున్న అపోస్తులు అందరి మీద దిగిరావటం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రజలకి బాహాటముగా, ప్రస్ఫుటముగా, తేటతెల్లము చేశారు. కాబట్టి ఈ ముగ్గురు యొక్క సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ కంప్లీటెడ్. త్రిత్వము తనను తాను బయలుపరచుకోవటం పూర్తి అయ్యింది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ మహోత్సవము ద్వారా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు తమను తాము బహిరంగముగా బయలుపరుచుకున్నారు. కాబట్టి ఈ మూడు అంటే ఈ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని మహోత్సవం అయిన తరువాత మనము త్రియేక సర్వేశ్వరుని పండగని మనము కొనియాడుతున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు తనను తాను కుమారుడిగా, ఆత్మగా నూతన నిబంధనలో మాత్రమే బయలుపరుచుకున్నాడా? నూతన నిబంధన కాలంలో మాత్రమే వచ్చారా వీళ్ళిద్దరూ కూడా? అంతకుముందు వాళ్ళు లేరా? తప్పనిసరిగా ఆది నుండి ఈ ముగ్గురు ఉన్నటువంటి వారే. ఆ దేవుడు త్రిత్వంతుడై ఉన్నాడు. ఆది నుండి కూడా, ప్రారంభము నుండి కూడా త్రిత్వంతుడై ఉన్నాడు అని నిరూపించటానికి, మనం అర్థం చేసుకోవటానికి, నిరూపణ కాదు, మనం అర్థం చేసుకోవటానికి పాత నిబంధన గ్రంథము నుండి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ప్రారంభములోనే సృష్టిని కలుగజేసినప్పుడే ఏమని ఉంటుందండి? అక్కడ మనకి త్రియేక సర్వేశ్వరుడు కనబడతాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి, దేవుడు మొట్టమొదట భూమిని ఆకాశమును సృష్టించను. ఆనాడు భూమికి ఒక ఆకారము లేదు, అది శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ, ఎవరంటండి? దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగియాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగునుగా కాని దేవుడు ఆజ్ఞాపించను, వెంటనే వెలుగు పుట్టెను. జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుడు మొదట భూమిని ఆకాశమును కలుగజేసను, సృష్టించను. సృష్టికర్త ఎవరండి? దేవుడు. వాక్యం స్పష్టంగా ఉంది. అంధకారము అగాధ జలములపై వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగి ఆడుచుండెను. ఆ సృష్టి ఫోర్స్ దేవుడే సృష్టించి, తండ్రి దేవుడు సృష్టించినా కానీ ఆ జీవాన్ని ఇచ్చినటువంటి వారెవరు? దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగి, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమైనటువంటి, అప్పుడు వెలుగు కలుగునుగా కాని దేవుడు మాటను పలికాడు. మాట ఎవరు? యేసయ్య. దీని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14, ఆ వాక్కు మానవుడై
శరీరధారిగా మన మధ్య తన యొక్క గుడారమును ఏర్పాటు చేసుకుని, గ్రీకు భాషలో మాట్లాడితే హీ పిచ్డ్ హిస్ టెంట్ అమంగ్ అస్ అనండి. తన గుడారమును మన మధ్య ఏర్పాటు చేసుకున్నాడు అనండి. మామూలు తెలుగు బైబిల్లోనైతే ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించను అని ఉంటుంది. ఈ వాక్కు ఆదిలో ఉన్నటువంటి వాక్కు, దేవునితో ఉన్నటువంటి వాక్కు. ప్రియులారా, మరొక సందర్భాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. నీ సంతతిని లెక్కకు మిక్కుటముగా చేస్తాను అన్నాడు. కానీ పిల్లలు లేరు. ఒకానొక రోజున అబ్రహాము సింధూర వృక్షం మమ్రే వద్ద ఆయన ఎండవేళ నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతుందో వినండి, కొంచెం మనసులో లగ్నం చేయండి. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుండి. మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్షము వనమున దేవుడు అబ్రహాము కనబడ్డాడు. ఎవరు కనపడ్డాడండి? దేవుడు. సింగులర్ వాడారు, కరెక్ట్. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి. ఎంతమంది అంటండి? 3 మనుజులు. ప్రారంభంలో సింగులర్ పదాన్ని వాడారు, ఏకవచనాన్ని వాడారు. మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహాము కనబడ్డాడు. దేవుడు ఏకవచనాన్ని వాడారు. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. వారి ఎదుట, అగైన్ ప్లూరల్, బహువచనాన్ని వాడుతున్నారు. ఎంతమంది అంటండి? అతడు తల ఎత్తి చూడగా 3 మనుషులు నిలబడి ఉండిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు తనను తాను మనకి రక్షణ చరిత్రలో బయలుపరచుకుంటూనే ఉన్నాడు. కానీ ఆయన యొక్క మర్మాలని అర్థం చేసుకోవటం మన శక్తికి మించినటువంటిది. కాబట్టి కాలానుగుణముగా, ఆయన చిత్తానుసారముగా, బహిరంగంగా, బాహాటంగా తాను పుత్రుడినై ఉన్నానని, తాను ఆత్మదేవుడినై ఉన్నానని రక్షణ చరిత్రలో దేవుడు ఎరుకపరచుకున్నాడు. పిల్లారా, దేవుడు ఒక్కడే, కానీ త్రిత్వంతుడై ఉన్నాడు. ఇప్పుడు మీకు కొన్ని పోలికలు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. త్రియేక దేవుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ పోలికలు పరిపూర్ణమైనటువంటివి కాదు దేవుని యొక్క త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి. ఈ పోలికలు పరిపూర్ణమైన పోలికలు కాదు. ఎందుకనంటే త్రిత్వాన్ని మనం మానవ మేధస్సుతో మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేం, అర్థమయ్యేటట్లు ఇతరులకు చెప్పలేం. కానీ ఒక ప్రయత్నం. విజయరాజు ఉన్నాడు. విజయరాజు అంటే ఏంటి? నాకొక శరీరం ఉంది, నాకొక మనస్సు, మైండ్ ఉంది, నాకొక ఆత్మకు చెందినటువంటి ఆత్మ ఉంది. ఈ మూడిటి కలయిక విజయరాజు. ఈ మూడిటిలో నాకు ఆత్మ లేదనుకో నేను జీవించలేను, మనస్సు లేదనుకో బ్రతకలేను, శరీరం లేకపోతే అందరూ చెప్పగలరు. ఇంకా అదేవిధంగా ఇది ఒక పోలిక మాత్రమే. ఒకే మనిషి కానీ 3 భాగాలు ఒకటిగా ఉన్నాయి. రెండవ పోలిక ప్రియులారా ఏమిటి అంటే, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులకి కుమారుడిగా ఉంటాడు. అదే వ్యక్తి తన భార్యకి భర్తగా ఉంటాడు. అదే వ్యక్తి తన పిల్లలకి తండ్రిగా ఉంటాడు. ఒకే వ్యక్తి కానీ ముగ్గురు కూడా 3 రూపాలను చూస్తారు. తన యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు తనను కొడుకుగా చూస్తారు. వివాహము చేసుకున్న భార్య తనను భర్తగా చూస్తుంది. తన కలిగినట్టు పిల్లలు తనను తండ్రిగా చూస్తారు. ఒకే వ్యక్తి కానీ ముగ్గురు కూడా ఆ వ్యక్తిని టోటల్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు. పూర్తిగా వేరే
రూపంలో చూస్తారు అదే వ్యక్తిని. అయితే చెప్తున్నాను, దీస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ట్రినిటీ. కానీ ఒక చిన్న ఉదాహరణ, చివరిది క్రొవ్వొత్తి. దాన్ని మనం మాట్లాడినప్పుడు సింగులర్ తోటి క్రొవ్వొత్తి అంటాం, అంతే, క్రొవ్వొత్తి. కానీ అది ఎలగాలంటే దానికి మైనం కావాలి, దానికి ఒత్తి కావాలి, దానికి నిప్పు కావాలి. మైనం అనేటువంటిది సకలాన్ని కూడా బంధించేది. ఒత్తి అనేటి మధ్యలో వెలగడానికి అది ఉపకరించేది. వెలిగేది నిప్పు. నిప్పు లేకపోతే వెలగదు. ఇవి నేను 4 కూడా మీకు కొంచెం అర్థమవుతాయని చెప్పినవే కానీ చాలా వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ అవి మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కాదు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పిత ఎవరు? పితయైన దేవుడు, మన సృష్టికర్త, ప్రేమామయుడైన తండ్రి, ప్రేమతో నిండినటువంటి తండ్రి. గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ ఏమంటారంటే గాడ్ ఈజ్ అన్మూవ్డ్ మూవర్ అంటారు. గాడ్ ఈజ్ అన్మూవ్డ్ మూవర్. తాను కదలక సమస్తాన్ని కదిలించేవాడు. కానీ అరిస్టాటిల్ ప్రకారం ఆ అర్థం అంతేకాదని ఇంకా ఉంది. ఏమిటి అంటే, తాను సృష్టిస్తాడు, కానీ సృష్టికి తనకి ఎటువంటి బంధం ఉండదు. సృష్టికి తనకి ఎటువంటి సంబంధం ఉండదు. హీఈస్ ఫార్ అవే గాడ్. అతను చాలా దూరంలో ఉంటాడు. సృష్టికి తనకి సంబంధం లేదు. తాను తన యొక్క పవిత్రత గురించి మాట్లాడు, పర్ఫెక్షన్ గురించి, తెలివి గురించి, జ్ఞానం గురించి మాత్రమే చూస్తాడు. హీఈస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్, హీఈస్ పర్ఫెక్ట్ విజ్డమ్, హీఈస్ అన్మూవ్డ్ మూవర్ అని అంటాడు. కానీ కథోలిక విశ్వాసం ఏమంటుందంటే, ఈ త్రిత్వం అనేటువంటిది ఒక ప్రేమ బంధం, ఒక ప్రేమ బంధం. కాబట్టి పరలోక తండ్రి ఏం చేశాడు? మనిషిని స్వయాన తన రూపములో, ఆకారములో కలుగజేసుకోవాలనుకున్నాడు. మనిషిని ఒక చెట్టులాగో, చేమలాగనో, గేదెలాగనో, ఆవులాగనో, లేకపోతే పందిలాగనో, లేకపోతే ఎద్దులాగనో చెయ్యొచ్చు కదా. నో. దేవుడు కోరుకుంది ఏంటి? తండ్రి దేవుడు, త్రిత్వములో మొదటి వ్యక్తి, ఆ మనిషి నాలాగా ఉండాలి, నన్ను పోలి ఉండాలి, నా అంశలాగా ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. దేవుని యొక్క ఆ ప్రేమకి ఒక అర్థం ప్రియులారా. నువ్వు నేను దేవుడు తన రూపంలో చేసుకున్నాడు అంటే దేవుడు ఒక బంధాన్ని కోరుకుంటున్నాడు, అనుబంధాన్ని, ఒక ఏమంటారు, సహవాసాన్ని కోరుకుంటున్నాడు మనతోటి ప్రియులారా. కాబట్టి తన రూపంలో చేసుకున్నాడు. అదేవిధంగా మానవుడు బాధల్లో ఉంటే ఆయన ఎక్కడో దూరంగా నాకు సంబంధం లేదన్నట్టుగా లేడు. దీని గురించి మనం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం బిడ్డలారా, 7వ వచనం నుంచి. ప్రజలు శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఆక్రందనతో దేవునికి మొరపెట్టగా ఆయన అంటాడు, నేను నా ప్రజలు పడుచున్న బాధలు నా కళ్ళారా చూచితని, నా చెవులతో వారి ప్రార్థన వింటని, వారిని విడుదల చేయటం కొరకు నేను దిగివచ్చుతని. A God who comes down to redeem his people, a God who listens to the prayers of his people, a God who sees the sufferings of his people. ఆ దేవుడు తన బిడ్డల యొక్క బాధలు చూసేవాడు, వారి యొక్క ఆక్రందనను వినేటువంటి వారు, వారిని రక్షించడం దిగి వచ్చేవాడు, ప్రేమామయుడు, కారుణ్యము కలిగినటువంటి వాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈనాటి మొదటి పట్టణం ఒకసారి ధ్యానం చేస్తే నిర్గమకాండము 34వ అధ్యాయం నుంచి తీసుకొనబడినటువంటిది. నిర్గమకాండం 34వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలువబడి తన నామమును అతనికి వెల్లడి చేసెను.
ఇది రెండవసారి దేవుడు మోషేకి తన నామాన్ని వెల్లడి చేయటం. మొదటిసారి నిర్గమకాండ 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన తర్వాత నువ్వెవరివి అని ప్రజలు అడిగితే ఏం చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. కానీ ఇక్కడ తన గుణగణాలు చెబుతున్నాడు. పిల్లారా, వాక్యాన్ని ఆలకించండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును అతనికి వెల్లడించను. ఏమని వెల్లడించాడు? 6వ వచనం 34వ అధ్యాయం నిర్గమకాండం. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించను, ప్రభువు అతడు కరుణామయుడు, దయాపరుడైనటువంటి దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమను చూపువాడు, నమ్మదగినటువంటి వాడు. చాలా ముఖ్యమైన మాటలండి దేవుడు తన గురించి బయలుపరుచుకుంటాడు. ప్రభువు అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు. ఇప్పుడు వస్తుంది అసలైన మాట, నిత్యము ప్రేమను చూపువాడు, నమ్మదగినటువంటి వాడు. ఇది దేవుడు తనకు తానుగా బయలుపరచుకున్న పేరు. అసలు ఇది బయలుపరిచిన సందర్భం ఏంటో తెలుసా? ఎప్పుడు బయలుపరిచాడు? ఇశ్రాయేలు ప్రజలు నిబంధనకు పాత్ర వేసినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరి దారుణమైన పాపాన్ని ఒడిగట్టినప్పుడు దేవుడు వచ్చి అంటాడు, ప్రభువు కరుణామయుడు, నిరంతరము ప్రేమను చూపువాడు అంటున్నాడు. ఏమి చెప్పదలుచుకున్నాడు దేవుడు తద్వారా? ప్రియులారా, ప్రియమైన బిడ్డ, నువ్వు బాధల్లో ఉంటే, కష్టాలలో ఉంటే, నీ బలహీనత సమయాలలో కూడా, నీ పాపములో కూడా నేను నిన్ను విడిచిపెట్టేటువంటి వాడిని కాదు, నేను ప్రేమామయుడు అనేటువంటి వాడిని, కరుణామయుడు దేవుణ్ణి. నువ్వెంత ఘోర పాపము చేస్తున్నా కానీ నేను కరుణామయుడైనటువంటి దేవుణ్ణి. ఇశ్రాయేలు ప్రజలు నిబంధనను మీరారు. ఏ సందర్భంలో దేవుడు ఈ మాటలు చెప్పాడు, ఏ సందర్భంలో తన గురించి తాను కరుణామయుడు, దయామయుడు, క్షమించేవాడు, నిత్యము ప్రేమను చూపించేటువంటి వాడని చెప్పాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఆవు దూడని, పోత దూడను పోసుకొని దేవునికి నిబంధనని పగలగొట్టినప్పుడు, తునాతునకలు చేసినప్పుడు దేవుడు ముందుకొచ్చి నేను నిత్యము ప్రేమను చూపువాడను అని తన 2 చేతులు చాచుతున్నాడు. ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి వారు వాక్యాన్ని తీసుకోండి. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పుడు? నిర్గమకాండము 24వ అధ్యాయంలో నిబంధన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈనాడు మన పఠనం 10 అధ్యాయాల తర్వాత. ఈ 10 అధ్యాయాల మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి మీకు ఒక సింహావలోకనాన్ని మీ ముందుంచటానికి ప్రయత్నం చేస్తాను. ఒక జిస్టిగా క్లుప్తంగా మీ ముందుంచటానికి ప్రయత్నం చేస్తాను. సినాయి పర్వతము దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమిటి ఆ నిబంధన? ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 24వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును బలిపీఠం పైన చల్లెను. బలినర్పించారు. ఆ కోడెదూడల యొక్క నెత్తురుని సగము పళ్ళెములో పోసి సగాన్ని బలిపీఠం మీద చల్లాడు. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించాడు. ఏమని వినిపించాడు? దేవుడు మిమ్ము కాపాడతాడు. ఎప్పుడు? మీరు ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు. ప్రియులారా, అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించను. వారు ఏమన్నారంటే, యావే శాసనములెల్లా మేము అనుసరిస్తాము, మేము ఆయనకి విధేయులమై ఉంటాము అని పలికిరి. అప్పుడు మోషే పళ్ళెములోని నెత్తురును ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించును, మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదే. ప్రియులారా, నిర్గమకాండము 24వ అధ్యాయములో దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో ఒక నిబంధన జరుగుతుంది. ఏమిటి? మీరు ఆయన ప్రజలు, ఆయన మీ దేవుడు, మీరు ఆయనకు లోబడి జీవించాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి, ఆయన మిమ్మల్ని కాపాడతాడు. అయితే
ఏం జరుగుతుందండి ప్రియులకు దేవుని బిడ్డలారా? నిబంధన జరిగి ఒక 8 అధ్యాయాలు జరిగినాయో లేదో, జస్ట్ అలా జరిగిందో లేదో, అదే సీనాయి కొండ దగ్గర మోషే దేవుని కలుసుకోవడానికి 10 ఆజ్ఞల పలకలు తీసుకొని రావడానికి వెళ్ళాడు అంతే. నిర్గమకాండం 32వ అధ్యాయంలో పోతదూడను పోసుకొని దాని చుట్టూ కూడా ఇదే మన దేవరా, ఇదే మనల్ని సృష్టించినటువంటి వాడు, మన కాపాడేటువంటి వాడని నిజదేవుని విడిచిపెట్టి ఈ పోతదూడని ఆరాధించటం మొదలుపెట్టారు. దేవుడు మోషేతో అన్నాడు, చూడు ఏం జరుగుతుందో, ఈ తలబిరుసు జనం ఏం చేస్తున్నారో చూడు, ఒక్క క్షణంలో వాళ్ళని నాశనం చేయగలను. మోషేనే కోపోద్రికుడు అయ్యాడు, రాళ్లను పగలగొట్టాడు, దేవుడిచ్చినటువంటి నిబంధన పలకలని పగలగొట్టాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు అన్ని వాక్యాలు చదవట్ల సమయం లేదు కాబట్టి, ఆ సమయంలో దేవుడు ప్రియులారా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని క్షమించి, ఏంటి ఇంత జాలి ఆ దేవుడికి, ఇంత ప్రేమమడిన తండ్రా మనం సృష్టించిన దేవుడు అన్నట్లుగా ఈరోజు మనం చదువుకున్న వాక్యములో నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువు కరుణామయుడు దయాపరుడినటి దేవుడు సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమను చూపువాడు, నమ్మదగినటువంటి వాడు, అతడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు. దేవుడు తనను తాను ఒక ప్రేమామయుడినటువంటి సృష్టికర్త అయిన తండ్రిగా చూపించుకుంటున్నాడు. ఇదే దేవుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మరచిపోయినా నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు. హోషయ గ్రంథములో నేను వంగి నా బిడ్డలకి అన్నము తినిపిస్తాను, వారిని నా బుగ్గలకు ఆనించుకుంటాను అంటున్నాడు. ఒక ప్రేమామయుడైన తండ్రి. ప్రియులారా, ఈనాడు ప్రియులారా క్రీస్తు ప్రభువు ఎవరు అనే దానికి మనకు సమాధానం దొరుకుతుంది. త్రిత్వములో 2వ వ్యక్తి అయినట్టు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దానికి మనకి సమాధానం దొరుకుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందటానికి కాదు నిత్య జీవం పొందుటకై అట్లా చేశాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయన సిలువను మోయబోతున్నాడు? ఎందుకు ఆయన శ్రమలు పొందబోతున్నాడు? ఎందుకు ఆయన దైవరాజ్యాన్ని స్థాపించాడు? ఎందుకు ఆయన సిలువలో మరణించి 3 రోజుల పాటు సమాధిలో ఉన్నాడు, 3వ నాడు నిత్య జీవితంతో లేచాడు అంటే, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకాయి. సాతాను ఇక కబంధ హస్తాల నుంచి అనాది కాలం నుండి కూడా పాపానికి దాస్తులమైపోయి పాపం ఇక వేతనముగా వచ్చిన మరణానికి పాత్రులమవుతున్న మనని అనంతమైన ప్రేమతో అపారమైన కృపతో తాను శ్రమల పాలై కూడా మరణం పాలై కూడా మన కొరకై ఆయన ఇవన్నీ భరించాడు. చూడండి, దీన్ని మనం క్రీస్తులో చూడాలి. ఆయన రక్షకుడుగా మన కోసం మరణించాడు, మన కొరకై తిరిగి లేచాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మతో పలికినట్లుగా, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను జీవిస్తాడు. ప్రభు వచ్చింది మనందరినీ కూడా రక్షించటానికి. త్రిత్వములో 2వ వ్యక్తి, ప్రేమామయుడైనటువంటి కనికర సంపన్నుడైనటువంటి అపారమైన దయగలిగినటువంటి రక్షకుడు మెస్సియా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక 3వ వ్యక్తి ఆదరణకర్త. ఈ త్రిత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ వాక్యం కూడా ధ్యానం చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థించను. ఎవరికి ప్రార్థన చేస్తాడట? తండ్రికి. ఎవరు ప్రార్థన చేస్తారు? యేసయ్య ప్రార్థన చేస్తారు. మీతో ఎల్లప్పుడూ ఉండేట్టుకు మరొక ఆదరణకర్తను పంపిస్తాడు. ఎవరిని పంపిస్తారు? ఆదరణకర్త. ఎవరు ప్రార్థన చేస్తానంటున్నాడు? యేసయ్య. ఎవరికి ప్రార్థన చేస్తాడు? తండ్రికి. ఎవరిని పంపిస్తానంటున్నాడు? ఆదరణకర్త. త్రిత్వం మనకి ఇక్కడ కనబడుతుంది. గడిచిన ఆదివారం
పరిశుద్ధాత్మ ఎవరు? గడిచిన ఆదివారం పెంతెకొస్తు పండగ రోజు అగ్నినాళికల రూపములో అపోస్తలుల మీదకి దిగి వచ్చారు. చూడండి ఏ విధంగా బలహీనమైన మనకి బలాన్ని ఇవ్వడానికి, బలహీనమైన మనలో ఉండడానికి, మనతో ఉండడానికి. యోహాను సువార్త 14:20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు గ్రహింతురు. యోహాను సువార్త 14:17 కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. మీలోనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీలోనే ఉండి మేము బలపరుస్తాడు, మేము నడిపిస్తాడు, రక్షణ మార్గమును నడిపిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన యొక్క పవిత్రాత్మ వరాలతో, అనుగ్రహాలతో, ఫలాలతో మనల్ని బలపరిచేటువంటి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. తమను తాము దేవుడు ప్రియులారా త్రిత్వంతుడై ఉన్నాను అని నిరూపించుకున్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో. క్రీస్తునాథుని యందు ప్రియులారా త్రిత్వం మనకేమి నేర్పిస్తుంది? ఈ రోజున జాగ్రత్తగా ఆలకించండి. 3 పట్టణాలు కూడా దేవుని యొక్క ప్రేమ సహవాసాన్ని గురించి మాట్లాడతాయి. దేవుని యొక్క ప్రేమ ఐక్యతను గురించి మాట్లాడతాయి. మొదటి పట్టణము నిర్గమకాండం 34 ఏమని చదువుకున్నాం? ప్రభువు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమను చూపించువాడు, ప్రేమామయుడు. పుత్రుడైన సర్వేశ్వరుడు గురించి ఏమని చెప్పారు? లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ప్రసాదించాడు. ఆయనను విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ప్రేమ, దేవుని ప్రేమ. మరొకసారి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ప్రియ దేవుని బిడ్డ, బలహీనమైన మనకు తోడుగా ఉండి మన బలపరచి తన ప్రేమ నెనరుతో నింపుతాడు, ప్రేమాగ్ని చేత నింపుతాడు. ముగింపుగా ప్రియులరా, ఈనాటి 2వ పట్టణం. ప్రతి దివ్యబలి పూజలో కూడా గురువు పితాపుత్ర పవిత్రాత్మనామమున సిలువ గుర్తు వేసిన తర్వాత పలికే మాటలే ఈనాటి 2వ పట్టణం. ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయము 14 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14 యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ సహవాసము మీ అందరికీ లభించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ సహవాసము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఈ మాటలని ఈనాడు 2వ పట్టణములో పౌలు గారు మన ముందుంచుతున్నారు. ఇక్కడ ఇంకా స్పష్టముగా త్రిత్వం మనకు కనబడుతుంది. నా కోరిక మీ ఆత్మీయ తండ్రిగా ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీతోటి, మీ కుటుంబాలతోటి, మీ వ్యక్తిగత జీవితాలతోటి సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప మీతో ఉండునుగాక. తండ్రి దేవుని యొక్క ప్రేమ మీ కుటుంబాలలో వర్ధిల్లునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, అన్యోన్యత, ఐక్యత మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, రక్షణ ప్రణాళికలో అనాది కాలము నుండి నిన్ను నీవు బయలుపరుచుకున్నావు. నీ వాక్కు ద్వారా నిన్ను నీవు బయలుపరచుకోవటం ద్వారా నీవు ఏకైక సత్యవంతుడమైన దేవుడవని, 3 వ్యక్తుల రూపంలో ఉన్నావని, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, త్రిత్వంతుడవై ఉన్నావని మాకు నేర్పించావు. మీకు స్తోత్రాలు. మమ్మ సృష్టించిన దేవా మీకు వందనాలు. పాపము నుండి, శాపము నుండి మమ్మ కాపాడినటువంటి యేసయ్య మీకు స్తోత్రాలు.
మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచు. నీ ఆత్మ అనుగ్రహాలు వరాలతోటి నింపేట్టు పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు. ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకుండా అనుభవించటానికి, అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మాకు మంచి మనసును దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి. వారి తలంపులను, ఉద్దేశాలను, ఆశలను, ఆశయాలను ప్రభువా ఓ త్రిత్వైత సర్వేశ్వర దీవించండి. ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానమైనటువంటి వారికి ఈ రోజున నీవు త్రిత్వంతుడవై ఉన్నను మీలో పర్ఫెక్ట్ హార్మనీ, ఆ సహవాసం మీలో ఉంది, ఆదర్శవంతమైన సహవాసం ఉందని నిరూపించావు. మా కుటుంబాలు కూడా నీలో ఉన్నటువంటి ఆ సహవాసం, ఆ సఖ్యత, ఆ ఐక్యత, ఆ అన్యోన్యత ఉండులాగున దీవించండి. దేవా, కుటుంబాలను సాతాను వశము కాకుండా కాపాడండి అయ్యా. వివిధ తలంపులతో, కోరికలతో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. ముఖ్యంగా గర్భఫలము కొరకై, ఉద్యోగము కొరకై, చదువుల కొరకై, వ్యాపారము, వ్యవసాయము కొరకై, అప్పుల బాధ నుండి విడుదల కొరకై, వివిధ సమస్యల నుంచి విడుదల కొరకై ప్రార్థించమని అడుగుతున్న బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా సాతాను తంత్రోపాయాలకు లోబడినటువంటి వారికి విడుదల దయచేయండి యేసునామములో. మరొక్కసారి ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, నీ త్రిత్వములో ఉన్నట్టు మహాశక్తిని ప్రసాదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ, ఆ త్రియేక సర్వేశ్వరుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.